రుద్దకూడదు, దేవుని మీద రుద్దకూడదు. మీరు గమనించినప్పుడు ఈ మధ్యన గవర్నమెంట్లు కావచ్చు, లేకపోతే క్రికెట్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మళ్ళీ ఏదైనా కావచ్చు, చాలా మంది సేవకులు ప్రవచించారు ఇవి జరుగుతాయి, ఇవి వస్తాయి, ఇలా జరుగుతాయి అని ప్రవచించినప్పుడు అవి జరగవు. అయితే ఇప్పుడు అబద్ధం ఎవరాడారు? దేవుడు ఆడాడు. అబద్ధాన్ని చెప్పే పరిస్థితి, లేకపోతే మోసం చేసే హృదయంలోనికి వారేమైపోయారు? బలహీనులు అయిపోయారు. అందుకనే దేవుడికి వాక్యం ఏంటంటే, దేవుడు అయితే చెప్తున్నాడండి, అబద్ధము ఆడడు. మనుషులు అబద్ధం ఆడతారు, మనుషులు సహజంగా అబద్ధం ఆడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. దేవుడు మాత్రం అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు అని బయట. దేనికి అబద్ధం అంటే దేవుడు? అబ్రహాంతో దేవుడు ఏమని చెప్పాడంటే, అబ్రహాం కానించి దేవుడు ప్రారంభించాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడాడు? నీ సంతానాన్ని నేను ఎలా చేస్తాను? ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని. తర్వాత మీరు పరదేశులుగా ఉంటూ, లేదా శ్రేష్టమైనటువంటి దేశాలకు వెళుతూ, ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు, మీ సంతానం దీవించబడదని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నప్పుడు 23వ అధ్యాయం సంఖ్యాకాండానికి వచ్చేటప్పుడు, ప్రియమైన దేవుడు పెట్టారా, బిలాము బాలాకు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బిలాము అనేటువంటి వ్యక్తి దేవుని సేవకులు లేదా ప్రవక్తగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. బాలాకు అనేటువంటి వ్యక్తి ఒక రాజుగా లేకపోతే ఉన్నాడు. దేవుడు పెట్టారా, బిలాము చేత ఎలాగైనా సరే ఇశ్రాయేలుని క్షేపించాలని డబ్బులు ఇప్పించైనా ఇశ్రాయేలు మీద దేవుని శాపాన్ని తీసుకురావాలి, ఇశ్రాయేలు ఏ విధంగా ఓడిపోవాలన్న ఆలోచనలో బిలాముని ప్రోత్సహిస్తున్నట్టుగా బిలాము కూడా దాన్ని అంగీకరించే పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒకసారి దీవిస్తానన్న తర్వాత ఎవరి శాపాలు పనిచేయవు, రెండోది ఒకసారి దేవుడు దీవిస్తానన్న తర్వాత మళ్ళా ఏ ప్రవక్త చేత అయినా ఆయన మాట్లాడించే దేవుడు కాదు, ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు, ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దీన్ని మీరు గమనించండి. కొంతమంది అంటే సందర్భం వచ్చింది, కొంతమంది ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత దేవుడు ఆయన మాట మార్చుకున్నాడని చెప్తున్నారు. ఏం చేశాడు? ఆయన మాట మార్చుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మార్చుకోడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే బైబిల్లో రాయబడింది, ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటల్లో ఏది తప్పిపోదు అని బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే దేవుడు మీతో నాతో మాట్లాడాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఆయన నీతో అబద్ధం చెప్పలేదన్న విషయం అర్థం కావాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాటు అయింది అనుకోండి, నీకు నాకు, మనం అబద్ధపు మాటలకు మనం లోబడిపోయామో, బ్రహ్మపరుచు మాటలకు మనం లోబడిపోయామో, మనలో మనం మోసం చేసుకున్నామో, మనలో మోసపూరితమైనటువంటి ఆత్మ ఏదైనా దూరిపోయిందేమో, కానీ ఆయన ఎప్పుడు అబద్ధం ఆడే దేవుడు కాదు, అని బైబిల్ మనకి చెప్తా ఉంది. అబద్ధం ఆడేటువంటి దాని గురించిలో ఆయన మనతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసినటువంటి వాగ్దానాలను దృఢపరచెను. అంటే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే, ప్రమాణము చేసి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానం ఏం చేస్తున్నాడు? దేవుడు దృఢపరుస్తున్నాడు. అంటే మీరు కొన్నిసార్లు వాగ్దానాల్లో కానివ్వండి, ఏదైనా కూడా దేవుడు మీతో మాట్లాడుంటే అది ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన అబద్ధం ఆడాడు, ఆయన చేయడేమో అన్న ఆలోచన మీరు వెళ్ళకూడదు. ఆయన ఖచ్చితంగా అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. ఆయన సత్యాన్ని మాత్రమే మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాట ఖచ్చితంగా ఒకరోజు ఆలస్యమైన మన జీవితంలో ఏమైతుంది? నెరవేర్చబడింది, ఖచ్చితంగా నెరవేర్చబడింది అని బైబిల్ మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, రెండో మాట మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ వచనంలో 3వ అధ్యాయము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవానైన నేను ఎలాంటి వాడను? మార్పు లేనటువంటి వాడను. అంటే దేవుడు అబద్ధం ఆడడానికి
గంటకి మారిపోయే దేవుడు కాదు. కొంతమంది స్వభావాలు మారుతూ ఉంటాయి, కొంతమంది స్వభావాలు మారుతూ ఉంటాయి. నిమిషానికి మనుషులు మారుతూ ఉంటారు, సహజంగా అది మనం గమనిస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం తన స్వభావాన్ని ఎప్పుడు కూడా ఏం చేయలేడు, మార్చడు. ఎప్పుడు కూడా ఆయన మార్చడు. మీరు చూడండి, అబ్రహాంకి ఒక మాట చెప్పాడు ఆయన, నేను నీకేమి ఇస్తాను, పిల్లలను ఇస్తానన్నాడు. పిల్లలు ఇస్తానన్న తర్వాత ఇంచుమించుగా 25 సంవత్సరాల దగ్గర పడిపోయింది. ఖచ్చితంగా ఆయన అబద్ధం ఆడుకోకుండానే ఏం చేశాడు, శారాకి దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పాడు, మీరు కానాను ప్రాంతం వెళ్తానని చెప్పాడు. కానాను ప్రాంతం వెళ్తానంటే వారు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత కానాను ప్రాంతంలోకి ఏం చేశారు, వారు ప్రవేశించగలిగారు. అంటే దేవుడు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు, మార్పు లేని వాడు అని బైబిల్ గ్రంథం చాలా ఏం చేస్తుంది, స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, శ్రేష్టమైనటువంటి ప్రతివియు సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములైనను ఏ ఛాయ అయినను లేదు. అంటే పరలోకం నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఎవరి వల్ల వస్తుందట, దేవుడి వల్లే వస్తుంది. దేవుడు ఈ భూమి మీద నిన్ను హెచ్చించాలన్నా దీవించాలన్నా ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లయితే ఆయన మాటను ఖచ్చితంగా మనం ఏం చేయాలి, నమ్మాలి. చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే దేవుడి మాట నమ్మరు. చాలా మంది అబద్ధాలు చెబుతున్న వారి మాట మనుషులు ఏం చేస్తారు, నమ్ముతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ వారి మాటల వల్ల మనుషులు ఏమైపోతారు, వారి జీవితంలో ఫెయిల్ అయిపోతారని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అందుకని దేవుడు నీతో నాతో ఏమైనా మాట్లాడుతుంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడడు అని చెబుతూ ఆయన చెప్పింది చేయకుండా దేవుడు అబద్ధం ఆడని చెప్పాడు, అబద్ధం ఆడు పని చెప్పింది ఏమైనా చేయకుండా ఉంటాడా, ఖచ్చితంగా చేస్తాడు. నీకు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు అనే మాట చెబుతున్నాడు. ఒకటేమో అబద్ధం అంటున్నాడు, రెండో మాట ఏం చెబుతున్నాడు అంటే ఏదైతే నీకు చెప్పాడో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, అది చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు యేసేపు జీవితాన్ని కానివ్వండి, దావీదు జీవితాన్ని కానివ్వండి, మరి ఎవరి జీవితం నుంచి అయినా మీరు గమనించుకోండి, ఎవరి జీవితంలో గమనించుకోండి. యేసేపుతో దేవుడు ఏం చెప్పాడు, చిన్న వయసులో. ఈ రోజు మీకు మాట చెబుతున్నాను, పాత నిబంధన దర్శనాలు, కళలు, పాత నిబంధనలో వచ్చిన ప్రవచనాలు, పాత నిబంధన కాలము వేరు, నూతన నిబంధన కాలము వేరు. నూతన నిబంధనలో మనం తీసుకోవాల్సిన కొలమానం ఏంటంటే వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు స్పష్టంగా ఏం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. వాక్యమే దేవుడు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఏంటనుకున్నారు, ఆ దినాలలో ఉరీము ద్వారా, ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, అనేకమైన విషయాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకని పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుని మనం వెళ్ళాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో పాత నిబంధనను విడిచిపెట్టకుండా పాత నిబంధన ఆలోచనలో చాలా మంది వెళ్తున్నారు. అందుకే అంటాడు, ఆదిమ అపోస్తులు ఏదైతే అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన చేయడం ఎందును, వారేసినటువంటి పునాదుల మీద మాత్రమే మనం నడవాలి. దేవుని స్తోత్రం. పాత నిబంధన గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి. అక్కడ జరిగినాయి. యాకోబు యేసేపు చిన్నప్పుడు దర్శనం వచ్చింది. ఏమని వచ్చిందంటే నక్షత్రాలు ఉన్నాయి, దానిలో పెద్ద నక్షత్రాలు కూడా ఆయన నమస్కారం చేస్తున్నట్టు పనులు ఉన్నాయి. దానిలో తల్లిదండ్రులైనటువంటి వారు లేదా పెద్దలైనటువంటి వారు కూడా నమస్కారం చేస్తున్నట్టు కళ వచ్చింది. ఆ కళని దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి ఒక దినాన ఆయన రాజుగా అయినప్పుడు, ఆయన రెండో అధికారిగా అయినప్పుడు ఆ కళలను దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు ఆ కళనిచ్చింది ఎవరు, దేవుడు యేసేపు కళనిచ్చింది ఎవరు, దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ కళను దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. మళ్ళీ దావీదుతో మీరు గమనిస్తే దావీదుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకుంటానన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు దావీదుని ఏం చేశాడు, రాజుగా ఏర్పాటు చేశాడు. అంటే
సమూయేలు తల్లికి దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు కుమారుడిని అంటావు అనేటువంటి మాట ఇచ్చాడు. ఏలీ ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. ఏలీతో మాట్లాడిచ్చింది ఎవరు? దేవుడు మాట్లాడిచ్చాడు. దేవుడు మాట్లాడిచ్చాడు కాబట్టి ఆ మాట నెరవేర్చబడి దేవునికి స్తోత్రం. ఏలీ తన ఉద్దేశంతో తన సొంత నిర్ణయంతో మాట్లాడుంటే ఆ మాట ఏమయ్యేది కాదు, నెరవేర్చబడేది కాదు. ఏలీతో ఎవరు మాట్లాడిచ్చారు? అప్పటికే సమాజం అంతా ఏలీ పిల్లల వల్ల విసిగిపోతా ఉంది. ఏలీ పిల్లల యాజకత్వంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తా ఉన్నారు. యాజక ధర్మాన్ని సరిగ్గా వినియోగించలేనటువంటి స్థితిలో, తనకు అనుకూలంగా వినియోగించుకునే స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అదే ఏలీ ద్వారా దేవుడు ఇంకొక ప్రవక్తని లేకపోతే ఇంకొక యాజకుని ఏర్పాటు చేసుకోవాలని అదే ఏలీ ద్వారా సమూయేలు తల్లినటువంటి హన్నాతో దేవుడు మాట్లాడడం జరిగింది. ఆ మాటను దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని ద్వారా ఏదైనా దేవుడు మాట్లాడించుంటే ఆ మాటలను దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ రోజు మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఆదిమ సంఘంలో జరిగినటువంటి లేదా యేసుక్రీస్తు వారి కాలంలో జరిగినటువంటి స్వస్థతలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన స్వస్థతలు చెప్పండి, మీరు మా సాయంగా చెప్పండి. కాలు లేనోడు ఇచ్చాడు, కాలుతో పాటు వెళ్ళిపోయాడు, అంతేనా కదా? ఈ దినాల్లో కాలు లేకుండా అంటే దేవుని స్వస్థతను మనం ఎప్పుడు తప్పుపట్టాలి. నిన్న నేడు నిరంతరం దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు తప్పుపట్టట్లా. మనం దేవునికి సంబంధంలో మేము ఆయన కంటే ఇంకా మేము అద్భుతాలు చేస్తున్నామన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఎప్పుడైనా ఆయన ఏం చేయగల కార్యము చేయగలరు. కానీ మనుషుల గురించి చెప్తాం. మనుషులు ఈ దినాల్లో నీకు చెప్పేది ఏంటంటే తలనొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, ఈ కనబడనటువంటి విషయాలు, చిన్న చిన్న బలహీనతలు మాత్రమే చెప్తా ఉంటారు. మీరు ఎవరైనా సరే నా కాలు వచ్చేసింది, కాలు లేదు, చిన్నప్పటి నుంచి నేను ఆ కాలు లేకుండా తిరిగాను, కాలు వచ్చిందని చెప్పానండి. చేయలేకుండా నా చేయి దేవుడు ఇచ్చేసాడని చెప్పానండి. పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలు వేరు, ఇప్పుడు మనుషులు చేస్తున్నటువంటి కార్యాలు వేరు. చాలా జాగ్రత్త మీరు గమనించాలి. తాత్కాలికమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు కానీ శాశ్వతమైన విషయాల గురించి అందుకే మన క్రైస్తవులో దేవుని కాలాన్ని లేకపోతే ఈ పరిస్థితులు మనం గమనిస్తూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ సేవకుడికి ఏం లేదంటే దేవుని తప్పు అని మీరు అనుకోమాకండి. దేవునికి స్తోత్రం. అది ఎవరి తప్పు? మానవుడి తప్పు. మానవుడి తప్పుని దేవుడి మీద తీసుకెళ్ళి దేవుడు అబద్ధం ఆడేసాడేమో అన్న ఆలోచనలోకి ఇప్పుడు మనం వెళ్ళకూడదు. దేవుడు అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. ఆ పాస్టర్ గారు ప్రవచించిన ప్రవచనంలో ఆడలో తప్పు అయితే ఉండొచ్చేమో కానీ దేవుడు అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. ఆయన అంటాడు ఆయన మన మాట అన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. అలాంటి దేవుడు అసలు అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. రెండోది, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా ఏం చేస్తాడట? చెప్పిన మాట ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు అంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాట ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఇశ్రాయేలుని తీసుకెళ్తానని చెప్పాడు, తీసుకెళ్ళాడు. సమూయేలుని ఇస్తానని చెప్పాడు, తన తల్లికి దేవుడు ఇచ్చాడు. యోసేపుని నిలబెడతానని చెప్పాడు, దేవుడు నిలబెట్టాడు. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. మీరు గమనిస్తూ ఉంటే ఆ మాట అనేక సార్లు క్రైస్తవ్యాన్ని తుడిచేద్దాం అనుకున్నా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఈ రోజు వరకు క్రైస్తవ్యాన్ని అవగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు అబ్రహాముతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు తన కృప చూపించి ఈ రోజు వరకు కూడా ఎవరి మీద కనికరం చూపిస్తున్నాడు? వారి సంతానము లేకపోతే దాంతో అంటగట్టబడినటువంటి మనలను, అన్యులైనటువంటి మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ మాట ప్రకారం దేవుడు మనం ఏం చేస్తున్న కృప చూపిస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఇంకో మాట ఏమన్నాడంటే ఆయన చెప్పి చేయకుండా ఉన్నాడు. ఆయన ఏదైతే చెప్తాడో ఆ మాట ఖచ్చితంగా ఆయన చేస్తాడు అంటున్నాడు. రెండోది, చేయకుండా అంటాడు. యోహాను రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయము దేవుని బిడ్డలారా, దాన్ని చూసే ముందు ఇంకో మాట చూసి ముందు కదా, హబక్కూకు గ్రంథం దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదివి వినిపించండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు గ్రంథం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి దర్శనం అంట నిర్ణయ కాలమున జరుగును. ప్రసంగి గ్రంథంలో అంటాడు ఆయన,
ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఏమంటే మనం క్రిస్మస్ 25న, ఆ 25న ఏం చేస్తాం? మనం జరుపుకుంటాం. 25 తీసుకొచ్చి 20 ఏం చేసుకోం కదా, డెలివరీ డేట్ ఉంటుంది. ఆ టయానికి ఏం చేస్తారు? పిల్లలు డెలివరీ అవుతారు, అంతే. దానికంటే ముందు అవకాశం ఉన్నంత వరకు మనం అంటే ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుంది. దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏదైతే దేవుడు మనకి మాట ఇచ్చాడో అది నిర్ణయ కాలం ఏమైందట? జరిగింది. దాన్ని చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆతురపడుతున్నాడు, అంటే తొందరపడుతున్నాడు. దేవుడు నీకు చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేయకూడదు? నువ్వు తొందరపడకూడదు. ఆయన చేసేంత వరకు నువ్వేం చేయకూడదు? తొందరపడదు. చూడండి, సౌలు దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు యుద్ధంలో వెళితే ఏమొస్తుంది? విజయం వచ్చింది. కానీ సౌలు తొందరపడ్డాడు. సౌలు ఏం చేశాడు? తొందరపడ్డాడు. తర్వాత అబ్రహాముకి దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు. శారా ఏం చేసింది? తొందరపాటు చేసింది. అంటే మన జీవితంలో దేవుడు మనకి ఇస్తానని ఆయన ఆతురత పడుతున్నాడు. మనం ఆతురపడి ఏం చేయకూడదు? నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయ కాలం దేవుడు ఏ టైం అనుకున్నాడో అది చేస్తాడు. అందుకంటే ఆయన అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు మీరు ఏం చేయాలి? కనిపెట్టండి, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడు జీవితంలో ఏదైతే మనకు మాట్లాడిస్తున్నాడో ఆయన అబద్ధం ఆడుతూ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఇంకొక మాట చూద్దాం, దేవుడు చేసే మాటను. మీకా గ్రంథం 7వ అధ్యాయం, ప్రియమైన దేవుడు పెట్టారా, 7వ అధ్యాయము దేవుడు పెట్టారా, 20వ వచనాన్ని చూద్దాం. మీకా గ్రంథము అమ్మా, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాం, చూడండి మనకి మొట్టమొదటి ప్రమాణం ఎక్కడి నుంచి జరిగింది? వాగ్దానం ఎక్కడి నుంచి జరిగింది? పూర్వకాలమున మన పితరులైనటువంటి మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతు. అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? ఈ రోజు వరకు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నీకు నాకు మాట ఇస్తే ఆయన మాట తప్పే దేవుడు కాదు. తల్లిదండ్రులు మాట ఇస్తారు. మీకు మాట చెప్పిన సందర్భం మా నాన్నగారి మీద నిర్ణయం పడదు. మా నాన్నగారి పాపం దేశం భాగం బోర్డంతా ఆశలు, బోర్డంతా ఆశలు పాపం ఇంచుమించుగా ఎక్కువే ఉంటుంది ఆయన అకౌంట్. చెప్తే నీదే రానుండే, నాదే అనుకున్నాను. చాలాసార్లు నాదే అనుకుని ఉండే. అదే 3 లక్షల పైన దశంగా. ఈయన మోడీ గారు కంగారు పడి ఏం చేసిందంటే ఒడ్డు రద్దు చేసిందండి. ఒడ్డు రద్దు చేయడం 2 కలిపి సగం సగం మార్చినాక సగం పెద్దగా సగం వేస్తాడు, సగం అట్టేసాడు, సగం అట్టేసాడు. ఏంటంటే వాళ్ళు ఒకేలాగండి అంతే. అంటే తల్లిదండ్రులైనా, కొన్నిసార్లు భార్య అయినా, ఈ లోకంలో ఎవరైనా ఒక మాట ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఆ మాటను ఏం చేయలేరు, వారు నెరవేర్చలేదు. కొన్నిసార్లు ఏం చేయలేరు, నెరవేర్చలేదు. దేవుడు కనుక మనకు మాటిస్తే, దేవుడు కనుక మనకు మాటిస్తే ఆయన మాట తప్పడానికి అబద్ధమాడే దేవుడు కాదు. లాభాలు చాలాసార్లు యాకోబుకి ఇచ్చిన మాటలు ఏమైపోయాడు? తప్పిపోయాడు. దేవుడు పెట్టారు. చాలా మంది మాట ఇచ్చి తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. ఒక పిల్లడికి పెళ్లి చేస్తానని వాళ్ళు ఉంటారు, ఒక పిల్లలకు పెళ్లి చేస్తానని వాళ్ళు ఉంటారు, ఒక స్థలం ఇస్తానని వాళ్ళు ఉంటారు, ఒక వస్తువు పెడతా, ఒక వాహనం పెడతాననేటువంటి వ్యక్తులు లోకంలో చాలా మంది ఉండొచ్చు. వాడు ఇచ్చి మర్చిపోవచ్చు, కానీ వారికి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మనుషులు వేరు, దేవుడు వేరు. దేవుడికి స్తోత్రం. మనుషులు నేను మోసం చేయవచ్చేమో కానీ మన దేవుడు మన ఎప్పుడు మోసము, మన ఎప్పుడు దేవుడు మోసం చేయడు. ఆయన మోసం చేయడానికి, ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నోట్లోంచి సత్యం తీవ్రత అబద్ధము రాదని బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాదని చెప్తున్నాడు. అందుకే అన్నాడు ఆయన విషయంలో నువ్వు వరి అవ్వక, మనిషి నేను మోసం చేశాడు కాబట్టి ప్రభా దేవుడు మోసం చేశాడని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవద్దు. వాడు మోసం చేయడానికి దేవుడు కారణం అని అనొద్దు. వాడు చేయొచ్చేమో కానీ దేవుడు నేను మోసము చేయడు. మోసమే చేయకపోవచ్చు, అలా అవ్వలేదేమో అని అనుకుందాం, వారికి జరగలేదు అనుకుందాం, కానీ దేవుడికి జరగకపోవడం అనేది జరగదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైనా ఖచ్చితంగా మనకు చేస్తారు. అందుకే చూడండి, యాకోబు తర్వాత అబ్రహాముకి చేసినటువంటి ఆ సత్యమును, చేసినటువంటి కనికరము నీవేం చేస్తున్నావు? మాకు అనుగ్రహిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు అబద్ధం మాట్లాడినాడు, అబద్ధం మాట్లాడిన తర్వాత ఆయన చేయకుండా ఉంటాడా అనే ప్రశ్న వేసుకోమన్నాడు. ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఎవరికన్నా చేస్తారని ఎక్కడైనా చేయకుండా ఆయన చేతులు ఎత్తేసిన సందర్భం ఉందో ఒకసారి ఆలోచించమని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా తిరగేస్తే ఆయన చేయలేదు మీకు ఎక్కడ కనబడదు. చేయలేదు అసలు మొత్తం ఇది చేయలేదని చెప్పండి వేసుకొని. బైబిల్ గ్రంథంలో ఇది జరగలేదు ఆయన ఇచ్చిన మాట అని చెప్పండి ఎక్కడైనా. ఇచ్చిన మాట ఎక్కడైనా నెరవేర్చలేదన్న మాట చెప్పండి మీరు ఎక్కడైనా అని మనం ఆలోచిస్తే బైబిల్లో కూడా ఎక్కడ కూడా మనకు దొరకదట ఆ మాట. మొదటి యోహాను రాసినటువంటి సువార్త, ప్రియమైన దేవుని బిడ్డ 18వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం దేవుని బిడ్డ 9వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము దేవుని బిడ్డ 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించినటువంటి దానిలో చూడండి, ఒక్క నైనను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్టు ఎలాగో జరిగింది. అంటే దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెబితే ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఖచ్చితంగా ఏమైందట జరిగింది. అందుకే దేవుని పెట్టినారా, మీరు కొంతమంది ప్రమాణం చేయమంటారు, కొంతమంది అసలు బైబిల్ గ్రంథంలో చాలా భయంకరమైన మాట ఏంటంటే, ఒట్టు పెట్టడం, ఒట్టును అడగడం చాలా తప్పు. ఒట్టును అడగడం, ఒట్టు పెట్టమంటాం చాలా తప్పు. ఎక్కువగా ఈ దరిద్రాన్ని ఎక్కడ చూడగలుగుతామంటే, మనం భార్య భర్తలకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, మిస్అండర్స్టాండింగ్ పిల్లల మీద ఒట్టి, లేకపోతే నా మీద ఒట్టి, మీ నాన్న మీద ఒట్టి, లేకపోతే మీ తాత మీద ఒట్టి, లేకపోతే బైబిల్ మీద ఒట్టి. అసలుకి బైబిల్లో రాయబడిన మాటలు మీరు చదివితే, అసలు బైబిల్లో మనం మాటలు చదివితే ఎవరైనా అడుగుతారండి? ఆయన అంటాడు, ఆకాశము తోడని నువ్వు పెట్టొద్దు అంటాడు, భూమి తోడని నువ్వేం చేయొద్దు, ప్రమాణము చేయదు. అలా వ్యతిరేకంగా ఎలా ప్రేరేపిస్తున్నారనుకోండి, వేళలో ఏమన్నట్టు దురాత్మ ఉన్నట్టు, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ప్రమాణాలు లేక ఒట్లు గురించి నీకు ఇంకా కావాలనుకో, ఒక మాట ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకో. దేవుడికి స్తోత్రం. ఆయన మనుషులు ఇచ్చిన మాటలు పోతాయి, కానీ దేవుడు ఇచ్చిన మాట ఏమవుతుంది, నెరవేర్చబడి. నీకు అంతగా అవుతుంది అనుకో, ఆయన అడుగు మాట, ఆయన మాట ఇచ్చాడంటే ఇక నీకు ఎటువంటి డోకా. పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే అధికారులు ఇంకొకళ్ళు కాదు, దేవుని పెట్టారా, దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడి ఆయన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని. మీరు గమనించండి, ఆ దావీదు మహారాజుకి ఇచ్చిన మాటను బట్టి సొలొమోను మహారాజు భయంకరమైన తప్పిదం చేసినా కూడా, ఇది భూమి మీద, మళ్ళా పరలోకానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ మీకు చెప్తున్నాను, భూమి మీద ఉన్న వాగ్దానాలు వేరు, పరలోకంలో ఉన్న వాగ్దానాలు వేరు. మీకు అర్థం కావాలి కొన్ని విషయాలు. భూమి మీద ఉన్న వాగ్దానం అంటే పరలోకాన్ని తీసుకెళ్ళిపోడు, భూమి మీద ఉన్న వాగ్దానాన్ని బట్టి పరలోకానికి ఏమి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట అంటాడు, ఈ లోకం మట్టుకే క్రీస్తుని సంపాదించుకుంటే మీకంటే నాకంటే భ్రష్టులు ఎవరు లేదు. చాలా మంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు సేవలో వచ్చిన కొత్తలో నేనైనా విశ్వాసులైనా ఏమని చెప్తూ ఉంటారు, తినడానికి మాకేం లేదు, తిండి లేదు, వస్త్రాలు లేవు, కానీ దేవుడు కూడా ఎంతగానో మమ్మలను దీవించారు. నిజమే, అది సరైన సంపాదన అయితే అది ఇబ్బంది లేదు. ఇక్కడ మనం కూడా అంత సంపాదించుకున్నా కూడా ఆ సంపాదనతో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామంటే అది కరెక్ట్ కాదు. అది మనం గమనించాలి. మీరేంటంటే ఇక్కడ కొన్ని ఆత్మలో సంఘాల్లో సంపాదించేయగానే మనకేమిటంటే బాగా సంపాదించాడనమాట. మీరు గమనించండి, క్రీస్తు కోసం సంపాదిస్తున్నాం, మన కోసం సంపాదిస్తున్నాం అనేది కూడా ఎవరి లెక్క చెప్పాలి, దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అందుకే బైబిల్ ఏమంటుందంటే, సొలొమోనుకి దేవుడు ఏ లెక్క ప్రకారం ఇచ్చాడు, దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం ఆ యొక్క పరిస్థితులను వారు సొలొమోను వెనకాల ఉన్న కుమారుడికి ఏం చేశాడు, దేవుడు సహాయము చేశాడు, అన్న రెహబాముకి సహాయము చేశాడు. అంతేగాని వారికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నారని వారు నీతిమంతులను, పరిశుద్ధులను, పరలోకాన్ని అర్హులను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఒక మాట చెప్పాడు, నీ సంతానం అనేది ఎప్పుడు ఆ కుర్చీ మీద ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీ సంతానం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది, ఆ కుర్చీ మీద ఉంటుంది. ఇప్పుడు రెహబాము చేసిన తప్పిదానికో లేకపోతే సొలొమోను చేసిన తప్పిదానికో తీసేసామనుకోండి, ఎవరి మాట తప్పిపోద్ది, దేవుని మాట. దేవుడు ఉద్యోగం ఇస్తానంటే ఉద్యోగం ఇస్తాడు,
నువ్వు ఎలా జీవిస్తున్నా. కొన్నిసార్లు వివాహం చేస్తాడంటే చేస్తాడు, గర్భఫలం అంటే ఇస్తాడు. ఏదైనా ఆయన మాట ఇచ్చి ఆయన నీతో మాట్లాడితే ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఒకవేళ నీకు ఇచ్చినంత మాత్రాన నీ గొప్పతనమో, నీ పరిశుద్ధతో, నీ యొక్క విధానమో, నీ విశ్వాసమో, నీ నీతో, నీ పరిశుద్ధతో అనుకోవడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన మాట అవునంటే అవును అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ఏం చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా ఆ మాటలు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. మీరు గమనించండి, ఇష్మాయేలు ఏమన్నా మామూలుగా మీరు ఆలోచిస్తే ఆ హాగర్ని బట్టి ఇష్మాయేలు దేవుడు ఏం చేశాడు, దీవించాడు. అబ్రహాముని బట్టి హాగర్ని ఇష్మాయేలు కూడా దేవుడు ఏం చేశాడు, దీవించాడు. దీవించడాలు వేరు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడాలు వేరు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకి. దేవునికి అనుకూలంగా ఉండి దేవుని చిత్తంలో ఉన్నారనుకోండి, వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నెరవేర్చాడు. అందుకే శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటాడు, ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళాలంటే దేవుని చిత్తమైతే అది జరిగిందంటాడు. తల్లి వస్తేనే పిల్లలు వస్తేనే ఆయన ఏమంటాడు, తల్లిని సొంత తమ్ముడు వస్తే ఆయన ఏమంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చు వాడే, నా తండ్రి చిత్తము నెరవేర్చు వాడే. దీవించబడతాం. దీవెనికి దేవుడు ఇచ్చేదానికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళేదానికి సంబంధం లేదు అనేది మనం గమనించాలి. అందుకంటే యోహాను, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకటైనను నేను బాగొట్టుకోలేదు, ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. యోహాను రాసిన వార్త 17:12 చదువున్నాము. 17:12 యోహాను, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. చూడండి, నాశన పుత్రుడు తప్ప మరి ఎవడును నశించలేదు. ఈ మాట గురించి నేను వేరేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ దాని తర్వాత దాని గురించి అవసరం లేదు. కానీ దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ కూడా ఏం చేస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, భద్రపరుస్తాడు అంటే. అయితే దేవుడు నెరవేరుస్తాడనే మాటకి, దేవుడు చెప్పి చేయకుండా అనే దానికి, ఇప్పుడు మనం దేవుడు ఇన్ని చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 42వ సంఖ్య, దేవుడు ఏమన్నాడు, అబద్ధం అంటాడు, ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడన్నాడు, ఆయన చెప్పింది నెరవేరును అని కూడా ఆయన చెప్తున్నాడు. అలాంటప్పుడు దేవుడు మనం ఏం చేయాలి అంటే, కీర్తన 42:5 ఆఖరి మాట చూసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 42:5 చదవండమ్మా. చూడండి, దేవుడు అబద్ధం మాట ఏం చెప్పాడు, దేవుడు చెప్పి చేయకూడదు అన్నాడు, దేవుడు చెప్పి నెరవేరుస్తాడు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 42:5 నా ప్రాణమా నువ్వెప్పుడు, దేవుడు నీతో ప్రతిదినము మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నీ అవసరతలతో సమస్యల్లో నీతో మాట్లాడుతున్నాడు కదా. నువ్వు దేవాలయానికి వెళుతున్నప్పుడు మాట్లాడేది దేవుడు కదా నీతో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ సమస్య గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దేవుడు అది నీకు ఇస్తాడు కదా. అది నీకు ఇస్తా ఉన్నప్పుడు నువ్వెందుకు నీలో నువ్వేం చేస్తున్నావు, తొందర పడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కదా. నువ్వు కష్టం గురించో, సమస్య గురించో, అనారోగ్యం గురించో, అవసరం గురించో దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు కదా, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు నేనేం చేస్తున్నావు, తొందరపడటం వల్లే మనలో ఆయాసం వచ్చింది. దేవుడు పెట్టారా, కొన్నిసార్లు ఎందుకు బ్రతకాలన్న ఆలోచన వచ్చింది. కొన్నిసార్లు మన బ్రతుకులు ఏమవుతాయి అనే ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నిద్ర లేని సమస్య, ఇబ్బంది, ఇరుకు పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. దానివల్ల మనలో మనకు తొందరొచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు తొందరపడద్దు, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, ఆయన కోసం నువ్వు వెయిట్ చేయి, నిరీక్షణ కలిగి ఉండు అని చెప్తున్నాడు. చదవండి మా మాట పూర్తి చేయండి. నాలో నీ వేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణించు, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు. ఇంకా నీవు చెప్పుకుంటూ, నిన్ను నువ్వు బలపరుచుకుంటూ ఆయన ఏం చేయాలి, మనం స్తుతించాలి. అంటే నిన్ను నీవు చెప్పుకుంటూ, మనకేంటంటే ఎప్పుడైతే నిస్సహాయత వచ్చిందో అంటే మనమే బలపరచుకోవాలి, మనమే కొన్నిసార్లు కురికిపోతాం. దేవుడు ఉన్నాడండి, దేవుడు ధైర్యం ఇచ్చాడండి అనే స్థితిలో మనం రావాలి. మనమే బలపరుచుకుని
దేవుడిని ఏం చేయాలంటే మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే అయ్యా నువ్వు ఇస్తానన్న ఆ మాట నెరవేరుస్తావు, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ఇచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తావు, నువ్వు నాతోనే మాట్లాడుతావు అనే విషయంలో మనం వెళ్ళాలని బైబిల్ గ్రంథం మనకి తెలియదు. 43వ సంకీర్తనలో కూడా అదే మాట చెప్తున్నాడు దావీదు. 5వ వచనం, నా ప్రాణమా నీవెందుకు కృంగుచున్నావు, నువ్వెందుకు తొందరపడుచున్నావు. చూడండి, నాలో అంటే బయటికి బాగానే ఉంటాం మనం, భయం అంతా ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. భయం అంతా కూడా ఒక ఆయన నేను అనారోగ్యంతో ఆయన కలిస్తే ఆయన అంటున్నాడు, డాక్టర్ గారు వచ్చి ఎవరేం చెప్తారో నాకు టెన్షన్ అండి. బయటికి బాగానే ఉన్నాడు, మనసు మీద ఉన్నాడు, కూర్చున్నాడు, కానీ ఆయనకు ఉన్న టెన్షన్ ఏంటి, ఎవరేం చెప్తారు, రిపోర్ట్లు ఏం వస్తాయో, ఏం జరిగిందో. మనిషి లోపలే మంచిగానే ఉన్నట్టు పడుకున్నట్టు తిన్నట్టే ఉంటుంది, కానీ కంగారు పెట్టేస్తూ ఉంటుంది మనసు, లోపల ఉన్న అంతరాత్మ మన తొందర పెట్టేస్తూ ఉంటుంది. తొందర పెట్టినప్పుడు ఏమైపోతాం మనం, అలాంటి పరిస్థితులు బైబిల్ చెబుతుంది, తొందరపడుతుంది, దేవుని యందు నువ్వు నిరీక్షించు. మన జీవితాన్ని దేవుడు సెటిల్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా అని బైబిల్ మనకి సెలవిస్తుంది. 42వ సంకీర్తన 11వ వచనం మరలా చెప్తుంది, మరలా అంటారు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, నాలో నీవు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు, ఆయన నా రక్షణకర్త అయిన నా దేవుడు, ఇంకా నేను ఆయన్ను స్తుతిస్తాను. అంటే అసలు ఏం తొందరపడనాకండి, దేవుడు అబద్ధం ఆడలేదు. ఎక్కడ మీరు సేవకుల గురించి పక్కన పెట్టండి, సేవకుల మాట గురించి పక్కన పెట్టండి, మీకు చాలా స్పష్టంగా వాక్యాన్ని నమ్మండి. వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ఎప్పుడు అబద్ధం ఆడదు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం అబద్ధం ఆడడానికి ఆయన వాక్యం ఏమాట రాయబడి, నా సొంత మాటలు ఏం చెప్పారు అనుకోండి, వాటిలో ఏముండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. దేవుని మాటలు ఏముండదు, అబద్ధము ఉండదు. ప్రవచనాలు, కళలు, దర్శనాలు, ఇవన్నీ 99% మీకు చెప్తున్నాను. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి దొంగ దర్శనాలు. అంటే దేవుని దర్శనాలు ఏం దొంగపాటల వల్ల మీకు అర్థం కావాలి. స్వస్థత ఎప్పుడు స్వస్థతే, దేవుడు ఇప్పుడు ఏదైనా చేయగలడు, కానీ ఆయన పేరు చెప్పి మాట్లాడుతున్న వ్యక్తుల గురించేనే మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని ఎప్పుడు నేను తప్పుపట్టాల, దేవుని తప్పుపడ్డానికి నేను ఎవరిని, దేవుని తప్పుపడ్డానికి నేను ఎవరిని, తప్పుపడ్డానికి నేను అర్హుడిని కాదు. మనుషులు తప్పుపడుతున్నాం, మనుషులు పడుతున్నటువంటి లోపాలు కూడా మనం తప్పుపడుతున్నాం. దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. మీరు గమనించండి, మీ సర్వీస్లో మీరు చెప్పండి, ఎక్కడైనా మీ సర్వీస్లో మీరు చెప్పండి, కడుపు నొప్పి, కాలు నొప్పి, నొప్పుల గురించి చెప్పేవాళ్ళు తప్పితే ఇంకెక్కడైనా కాలు వచ్చేసిందని చెప్పేవాళ్ళు ఎవరు అంటే దేవుడు కరెక్టే, దేవుడు ఖచ్చితంగా కరెక్టే. ఆ రోజున ఆ యొక్క స్వస్థతలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే సువార్తను ప్రకటించడానికి, రెండోది సువార్త వ్యాప్తి నిమిత్తం చేయడానికి, ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా దేవుడు వాక్యాన్ని లోతుగా తీసుకువెళ్ళా జరిగింది. ఈ కాలంలో నేను స్వస్థపరిచేది ఏంటంటే వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, స్వస్థపరచబడాలి. ఈ శరీరం కంటే చాలా ప్రాముఖ్యమైన ఉంది. ఏమంటాడంటే ఆయన అంటాడు, కళ్ళుండి చేతులుండి నరకంలో పోయే కంటే అవి లేకుండా ఎక్కడికైనా పర్లేదట, దేవుని రాజ్యంలో. దేవుని స్తోత్రం. ఈ కనులు అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఏమన్నాడు, ఆత్మ చూపున్నాడు. దానికోసం మనం ఏం పడాలంటే ప్రయాసం. అందుకే సత్యములో మిమ్మల్ని తీసుకెళ్తాను, సర్వ సత్యంలోకి తీసుకెళ్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన విషయాల గురించి బైబిల్ చెప్తున్నా, మెల్లిమెల్లిగా ఆత్మ సంబంధంలోకి ఏం చేస్తుంది, మనల్ని బైబిల్ తీసుకెళ్తుంది. సరళ సత్యంలోకి మనం వెళ్ళాలని బైబిల్ చెబుతుంది. చిన్న చిన్న విషయాల మీద మనం వెళ్ళొద్దని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియదు. అందుకంటున్నాడు ఆయన మాట, ఆఖరి మాట ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 61వ సంకీర్తన 2వ వచనం అది చదివేసి పూర్తి చేసుకుందాం. నా ప్రాణము తల్లడేలా. చూడండి, మన ప్రాణం తల్లడిలేదు. కోడి మెడకాయ దిగిపోయినప్పుడు చూడండి మీరు ఎలా తల్లడిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు చూడండి, మన పరిస్థితుల్లో ప్రాణం ఉంది పోకపోయినా అలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు అన్నాడు, నా ప్రాణము తల్లడిల్లిపోగా భూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. అప్పుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాను. అంటే తల్లడిల్లిపోయిన పరిస్థితుల్లో, బ్రతుకైపోయిందన్న పరిస్థితుల్లో కూడా దేవుడు తన చేతులు ఎత్తి మనల్ని ఏం చేస్తాడట, ఎక్కిస్తాడు. కాబట్టి ఆయన అబద్ధం ఆడట్లా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణం తల్లడిల్లిపోతున్నా, నీలో నువ్వు తొందరపడుతున్నా, దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన నీతో ఏదైనా మాట్లాడుంటే, ఆయన మాటలని నువ్వు నమ్మినట్టే ఉంటే, నీకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా
దేవుడు బలపరుస్తాడు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట ఇచ్చి చెప్పే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు అని చెప్తున్నాడు. ఆయన మాటలను నమ్మి తలడిల్లిపోతున్న మన ప్రాణాన్ని బలపరుచుకుని దేవుని చేతుల్లో ముందుకు వెళుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించారు. ముగింపు కోసం ఈ వాక్యం కోసం ముగింపు కోసం ప్రార్థన చేసి కొన్ని ప్రార్థనలు మీరు చేద్దరు, మనం భావన కలిగి కొన్ని ప్రార్థన చేయాలి. అందుకే నేను ముగిస్తున్నాను. ముందుకు వెళ్ళొచ్చు కానీ కొన్ని ప్రార్థన మనందరం కలిసి చేద్దాం.